హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిర్మలాస్ కుకింగ్ మ్యాజిక్. ఈరోజు మీకోసం మేము అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న తవంగ్కి వెళ్ళామండి. ఇది ఒక హిల్ స్టేషన్. మేము తవాంగ్ వెళ్ళటానికి ట్రావెల్స్ ద్వారా గౌహటి నుంచి బుక్ చేసుకున్నాము. ఇక్కడికి వెళ్ళటానికి మనకి ఇన్నర్ లైన్ పర్మిట్ కావాలి. దాన్ని కూడా ట్రావెల్స్ వాళ్ళే మాకు అరేంజ్ చేశారు. తవాంగ్ వెళ్ళటానికి మార్నింగ్ 7 o'clock గౌహటిలో స్టార్ట్ అయ్యామండి. 2 hours జర్నీ చేసిన తర్వాత మధ్యలో బ్రేక్ఫాస్ట్ చేసి తేజ్పూర్ మీదుగా దిరాంగ్కి మరలా స్టార్ట్ అయ్యామండి. దిరాంగ్ సిటీకి ఈవినింగ్ 5 o'clock చేరుకున్నామండి. ఇది సీ లెవెల్కి 4500 feetలో ఉంది. ఇక్కడ మాకు ట్రావెల్స్ వాడు నామ్తంగ్ హోమ్ స్టేలో రూమ్స్ ఇచ్చాడు. ఈ హోమ్ స్టేలో 2 nights ఉంటాము. ఈ హోమ్ స్టేలో కేవీ గార్డెన్, పర్సిమన్ ఫ్రూట్స్ గార్డెన్ ఉంది. మేము డిన్నర్కి హోమ్ స్టే వాళ్ళతో హిమదాసి, తుప్ప వాళ్ళ యొక్క రెసిపీస్ చేయించుకొని తిన్నామండి. నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత సంగ్టీ వ్యాలీ, షీ ఫామ్, టీడిఎల్ మానిస్టరీ చూడటానికి బయలుదేరాము. ఇక్కడ హిల్స్ అన్నీ ఫాగ్తో ఫుల్గా కవర్ అయ్యి చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. నైట్స్ దిరాంగ్లో స్టే చేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి తవంగ్ కోసమని స్టార్ట్ అయ్యామండి. తవంగ్కి వెళ్తున్న మార్గంలో ఫాగ్తో నిండిన కొండలతో చల్లగా వాతావరణము చాలా బాగుండాలి. తవంగ్ వెళ్ళటానికి ఫస్ట్ మేము సేలా టన్నల్ నుంచి వెళ్ళాము. దీని యొక్క పొడవు 1500 meters అండ్ ఇది సీ లెవెల్కి 13,000 feetలో ఉంది.
ఇప్పుడు జంగ్ ఫాల్స్ చూడడాని కోసమని ఆగామండి. చూడండి ఎంత ఫోర్స్గా వాటర్ కిందకు పడుతోంది. ఇంకో విషయం తెలుసా, షారూఖ్ ఖాన్ అండ్ మాధురి దీక్షిత్ యాక్ట్ చేసిన కోయిలీ మూవీలో తన్హాయి తన్హాయి అనే సాంగ్ని ఇక్కడ షూట్ చేశారటండి. జంగ్ ఫాల్స్ చూసిన తరువాత జస్వంత్గర్ వార్ మెమోరియల్కి వచ్చాము. 1962లో జరిగిన ఇండో చైనా వార్ ఇక్కడనే జరిగింది. కానీ ఆ టైంకి ఇండియన్ ఆర్మీ వార్ కోసం అంత రెడీగా లేకుండే. సుబేదార్ జస్వంత్ సింగ్ వాళ్ళు భయపడకుండా చివరి వరకు పోరాడి ప్రాణాలని త్యాగం చేశారు. కనుక ఆయన పేరు మీదనే ఈ మెమోరియల్ని కట్టారు. జంగ్ ఫాల్స్ జస్వంత్గర్ చూసుకుంటూ మధ్యాహ్నం 3 గంటలకి తవంగ్ చేరుకున్నామండి. నార్త్ ఈస్ట్ స్పెషల్స్ అయిన మోమోస్ని స్నాక్స్గా తీసుకొని ఏషియాలోనే సెకండ్ మొనెస్టరీని చూడటానికి వెళ్ళామండి. నెక్స్ట్ డే మార్నింగ్ బూమ్లా పాస్కి బయలుదేరామండి. బూమ్లా పాస్ అంటే ఇండో చైనా బార్డర్. ఇక్కడికి వెళ్ళాలంటే మనం గౌహటి నుంచి తీసుకొచ్చిన వెహికల్ని వాళ్ళు అలౌ చేయరు. దీనికోసం వాళ్ళ యొక్క లోకల్ వెహికల్ని బుక్ చేసుకోవలసి వస్తుంది. దానికోసం 5500 రూపీస్ పే చేసాం. బూమ్లా పాస్కి వెళ్తూ మధ్యలో పన్కంగ్ టెంజ్ TSO లేక్ చూసుకుంటూ వెళ్ళాము. బూమ్లా పాస్ చేరుకున్నామండి. ఇక్కడ చాలా చలిగా ఉంది, వర్షం కూడా పడుతుంది. ఇది సీ లెవెల్కి 15,200 ఫీట్లో ఉంది. ఇక్కడికి మేము మే ఎండింగ్కి వచ్చాం కనుక మాకు ఎక్కువగా స్నో కనబడలేదండి. అదే మార్చ్ ఏప్రిల్లో అయితే ఫుల్ స్నోతో కవర్ అయ్యి -15 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది. కానీ మాకు అక్కడక్కడ కొంచెం స్నో కనబడింది. ఇక్కడ మనకు ఆర్మీ వాళ్ళు గ్రూప్గా బార్డర్ వరకు తీసుకొని వెళ్ళి చైనా బార్డర్ని మనకి చూపిస్తారు.
పాస్ చూసి హోటల్కి వచ్చేసి లంచ్ చేసి తవంగ్ సిటీని మరియు హిల్ టాప్ పై ఉన్న లార్డ్ బుద్ధ స్టాచ్యూని చూడటానికి వెళ్ళాము. దీని యొక్క హైట్ అరౌండ్ 30 feet. తవంగ్ సిటీ అంతా చూసినాక ఆ రోజు నైట్ అక్కడనే స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ బోమిడిల్లాకి బయలుదేరాము. తవంగ్ వెళ్ళేటప్పుడు సేలా టన్నల్ మీదుగా వెళ్ళాము. ఇప్పుడు సేలా పాస్ మీదుగా బోమిడిల్లాకి బయలుదేరాము. మేము మే ఎండింగ్ ఈ ట్రిప్ పెట్టుకున్నాము కనుక మాకు సేలా పాస్లో అంత స్నో కనబడలేదు. హిల్స్ పైకు మాత్రమే స్నో కనబడింది. ఇది సీ లెవెల్కి 13,700 feetలో ఉంది. సేలా పాస్ చూసుకుంటూ సుబేదార్ జోగేందర్ సింగ్ వార్ మెమోరియల్కి వచ్చాము. 1962 ఇండో చైనా వార్లో దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన 2000 సోల్జర్స్ జ్ఞాపకార్థం ఇక్కడ ఒక స్తూపం రూపంలో మెమోరియల్ని నిర్మించారు. తవంగ్ వార్ మెమోరియల్ చూసుకుంటూ బోమ్డిలాకి వెళ్ళాము. బోమ్డిలాలో నైట్ స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకొని గౌహటీకి బయలుదేరాము. గౌహటీకి వెళ్తున్న మధ్యలో భూటాన్ బార్డర్లో పర్మిషన్ తీసుకొని లోపలికి వెళ్ళి 2 hours స్పెండ్ చేసి తిరిగి గౌహటీకి వచ్చేసాము. నా ఈ తవంగ్ ట్రిప్ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి నిర్మలాస్ కుకింగ్ మ్యాజిక్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.